నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ 23. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివంగి వెనకాలే అడుగులు వేస్తున్నాడు ప్రతాప్ వర్మ. దొరా, మనం ఇలా అడవిలో నడుచుకుంటూ వెళ్తే గూడెం చేరుకోవడానికి కనీసం 2 రోజులు పడుతుంది. నన్ను అనుసరించండి అంటూ చకచకా చెట్టు ఎక్కేసింది శివంగి. శివంగి వెనకాలే వస్తున్న ప్రతాప్ వర్మ శివంగిని ఆశ్చర్యంగా చూస్తూ, ఆడపిల్లవేనా, అలా చెట్టెక్కేవేమిటి? పైగా నన్ను కూడా రమ్మంటున్నావు? ఇదేమైనా పెద్ద విద్య? మీరు దొరలు, రాజులు, మీకు చెట్టు ఎక్కడం కూడా రాదా? నవ్వింది శివంగి. నువ్వంటే అడవి బిడ్డవి, ఈ అడవిలో పుట్టావు, పెరిగావు, కాబట్టి నీకు ఇలాంటివన్నీ అలవాటు. నాకు రాని మాట నిజమే, కానీ నువ్వు ఒక్కసారి చూపిస్తే నేను ఇట్టే నేర్చుకుంటాను. ఇందులో నేర్చుకోవడానికి ఏముంది దొరా? ఈ వృక్షానికి మొదలుకి పైభాగంపై కాలు అదిమి పెట్టి ఉంచి ఒడుపుగా కొమ్మని పట్టుకుని పైకి వచ్చేయండి. శివంగి చెప్పినట్టే జాగ్రత్తగా చెట్టుపైకి ఎక్కి, చూసావా, రాదు అన్నావు, ఎక్కేశాను చూసావా? మేము విద్యాభ్యాసం గురించి గురుకులంలో ఉన్నప్పుడు ఫలాలు కొయ్యడానికి చెట్లుపైకి ఎక్కేవాళ్ళం. చాలా రోజులైంది కదా, అందుకనే కొంచెం కష్టపడ్డాను నవ్వుతూ అన్నాడు ప్రతాప్ వర్మ. అవునా, అందుకే మీరు ఒడుపుగా 1 నిమిషంలో చెట్టు ఎక్కేశారు దొరా. నన్ను అనుసరించండి, గూడానికి దారి చూపిస్తాను అంటూ చెట్టు ఊడలను పట్టుకుని రివ్వు రివ్వున ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి దూకుతున్న శివంగి వైపు చూస్తూ, ఓయ్ పిల్ల, చెట్టు అంటే ఎలాగోలా ఎక్కాను, కానీ ఇది నా వల్ల కాదు, నేను అలా రాలేను అని గట్టిగా శివంగికి వినిపించేలాగా అరిచాడు ప్రతాప్ వర్మ. అయ్యో, ఇదేమంత పెద్ద విద్య? మీ రాజు దర్బారులో చాలా విద్యలు నేర్పుతారని విన్నాను. తాను కూడా అటువైపు నుంచి గట్టిగా మాట్లాడుతూ అంది. రాజదర్బార్లో ఇలా చెట్ల ఊడలు పట్టుకుని ఊగడం నేర్పరు. కర్రసాము, కత్తిసాము, యుద్ధ విద్యలు, పురాణ ఇతిహాసాలు, రాజవిద్యా జ్ఞానం, పరిపక్వత, విచక్షణ జ్ఞానం, మాట, మర్యాద, ఇలాంటివన్నీ నేర్పుతారు. దొరా, అవన్నీ నాకు తెలవదు. ఈ అడవి మా తల్లి, ఈ చెట్టు పుట్ట అన్నీ మా తోబుట్టువులు. ఇలా ఈ చెట్ల మధ్యలో ఊడలు పట్టుకుని ఊగుతూ ఉంటే నాకు తల్లి ఒడిలో ఆడుకుంటున్నట్లు అనిపిస్తుంది. మీకు కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. నేనున్నాను కదా, ఏం భయం లేదు, రండి నాతో అంటూ శివంగి ఒక్కసారిగా అటువైపు నుంచి ప్రతాప్ వర్మ దగ్గరికి ఒక్క ఉదుటున దూకి, ఈ ఊడ పైభాగాన పట్టుకోండి, కాళ్ళని కింద నొక్కి పెట్టి ముందుకు ఊపుతూ ఊగుతూ ఏ చెట్టు మీదకి దూకాలనుకుంటున్నారో అటుగా గమ్యాన్ని సారించండి, చిటికలో వెళ్ళిపోతాము. ప్రతాప్ వర్మ చిన్నగా నవ్వుతూ శివంగి వైపు చూస్తున్నాడు. ఏంటి దొరా అలా చూస్తున్నారు, రండి అంటూ తన వెనకగా నుంచున్న ప్రతాప్ వర్మ చేతికి ఓడని అందించి గట్టిగా పట్టుకోండి అంటూ ఒక్క ఉదుటున గాల్లోకి రివ్వున ఎగిరింది శివంగి. చుట్టూరా పచ్చని ప్రకృతి, చల్లని గాలి రివ్వని వీస్తోంది. ఇద్దరూ ఊడలు పట్టుకుని గాల్లోకి తేలుతూ ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి దూకుతున్నారు. శివంగి తనకి అంత దగ్గరగా ఉంటే ప్రతాప్ వర్మ మనసు శృతి తప్పుతోంది. అమాయకత్వపు అల్లరి, ధైర్యము, తెగువ కలగలిపిన శివంగి మొదటి చూపులోనే ప్రతాప్ వర్మ మనసుని గెలుచుకుంది. శివంగి ముంగురులు గాలికి రెపరెపలాడుతూ ప్రతాప్ వర్మ మొహానికి తగులుతూ ఉంటే ఏదో తెలియని హాయితో పరవశించిపోతున్నాడు. అలా దాదాపు 30 నిమిషాల తర్వాత, దొరా, ఇదే మా గూడెం, చూసారా, ఎంత త్వరగా తీసుకువచ్చేసానో మిమ్మల్ని, రండి అంటూ ఎంతో చనువుగా చెయ్యి పట్టుకుంది శివంగి. ఇక్కడ మీ గూడెం ఉందా? కనిపించట్లేదే. మా గూడానికి మర్మ విద్యతో మంత్రం వేశాడు మా పెద్ద, రహస్య ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఎందుకు? మా గూడెంలో ఉండే ఆడబిడ్డల రక్షణ కోసం. ఇప్పటికే చాలామంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు ఎప్పుడు గూడెం మీదకి వస్తాడో తెలియట్లేదు. పులి,
జింక పిల్లను గుంజుకుపోతున్నట్లు పశువులాగా మీదపడి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నాడు. అతన్ని ఎవరూ ఎదిరించలేదా ఇప్పటి వరకు? దొరా, మీకు తెలియనిది ఏముంది? మేము అమాయకపు ఆదివాసులము. రాజులు తలుచుకుంటే మమ్మల్ని అణిచివేయడం వాళ్లకు ఎంత పని? చాలామంది ఎదురు తిరిగారు. రాజదర్బారుకి దండెత్తి వెళ్ళారు. వెళ్ళడమైతే వెళ్ళారు కానీ తిరిగి రాలేదు. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ ఆడవాళ్ళు రోజులు గడిచిపోతున్నా మా మామ వస్తాడు అనుకుంటూ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒకరోజు రాజుగారి దర్బార్ నుంచి కొంతమంది సైనికులు అశ్వాలను అధిరోహించి ఎలుగెత్తి పలికారు దండోరా మోగిస్తూ. ఈ గూడెం వాసులందరికీ హెచ్చరిక. మరోసారి రాజదర్బారు మీదికి దండెత్తి వస్తే వీళ్ళకి పట్టిన గతే మీకు పడుతుంది. ఖబర్దార్ అంటూ రాజదర్బారు మీదకి దండెత్తి వెళ్ళిన మా గూడెం ప్రజల తలలను గూడెం ప్రజల ముందే గిరాట కొట్టి ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజు మా గూడెం శోకసముద్రం అయిపోయింది. మా ఆడపిల్లల ఆర్తనాదాలతో దిక్కులు పెక్కటిల్లాయి. ఆ దుర్మార్గుడిని ఆపేవాళ్ళు లేరు. అతని దౌర్జన్యానికి ఎదురు తిరిగి బ్రతకలేరు. వాడి కామానికి చిన్న పెద్ద అన్న తారతమ్యం లేదు. ఆ దుర్మార్గుడిలో పశు ప్రవర్తన రోజు రోజుకి పెరిగిపోతోంది. కండబలం గుండె ధైర్యం ఉన్న మనుషులందరూ గూడాన్ని వదిలి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి రాజు బంటులుగా మారిపోయారు. ఇంకా మిగిలిన ఈ చిన్న చితక ప్రజలను కాపాడుకోవడానికి మా పెద్ద బాగా ఆలోచించి గూడెం ప్రజలందరినీ అప్పటికప్పుడు తరలించాడు. రహస్య మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ దారి మరొకరికి తెలియదు. మా ఆత్ములు ఆత్మీయులకు తప్ప శత్రువులు ఎప్పటికీ తెలుసుకోలేరు చెప్తూ ప్రతాప్ వర్మకి దారి చూపిస్తోంది శివంగి. మరి ఇదంతా నాకు చెప్తున్నావు? నేనెవరో కూడా నీకు తెలియదు కదా. నన్ను ఎలా విశ్వసిస్తున్నావు? దొరా, మీ దగ్గర మా జేజీ రాసిన లేఖ ఉంది. మా జేజీ చేతి వ్రాత నాకు బాగా తెలుసు. మా జేజీ మిమ్మల్ని నమ్మాడు అంటే మీరు ఖచ్చితంగా మంచివాళ్ళయి ఉంటారు అని మాట్లాడుతూ ఒక సెలయేరు దగ్గరికి తీసుకువచ్చింది శివంగి. ఆ సెలయేరు నిండా ముసళ్ళు ఉండడం గమనించాడు ప్రతాప్ వర్మ. శివంగి, ఇటు దారి లేదు కదా. ఈ సెలయేరులో ముసళ్ళు ఉన్నాయి. ఇదంతా కనికట్టు, నిజం కాదు. భయపడి అడుగు ముందుకు వేస్తే ప్రాణం పోతుంది. విశ్వసించి అడుగు ముందుకు వేస్తే సురక్షితంగా ఉంటాము. రండి అంటూ సెలయేరులోకి దిగింది శివంగి. ఆ మొసళ్ళు పక్కకు తప్పుకుంటూ శివంగికి దారి ఇస్తున్నాయి. ప్రతాప్ వర్మ శివంగి చేతిని పట్టుకుని తనని అనుసరిస్తున్నాడు. సెలయేరు మధ్యలో ఉన్న గృహలోకి ప్రవేశించారు. ఆ సెలయేరులోని నీరంతా ఒకవైపుకి ప్రవహిస్తోంది. ఇది మా రహస్య మార్గము. ఇలా ముందుకు వెళుతూ ఉంటే వెలుతురు కనిపిస్తుంది. చాలా దిగువ ప్రాంతంలో మా గూడెం ప్రజలు నివసిస్తూ ఉంటారు. కనికట్టు మర్మ విద్యలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంత దూరం వచ్చినా దిగువన ఉన్న గూడానికి చేరుకోవడం చాలా కష్టం. మరి మనమే ఎలా వెళ్తాము మీ గూడానికి? అడిగాడు ప్రతాప్ వర్మ. నేను చెప్తాను కదా, నాతో రండి అంటూ ప్రతాప్ వర్మ చేతికి తన చేతిని కలిపి నడుచుకుంటూ ముందుకు తీసుకువెళ్తోంది. శివంగి చేతి స్పర్శ, ఆమె మాటలు, ఆమె ధైర్యం ఎంతగానో ప్రతాప్ వర్మను ఆకర్షిస్తున్నాయి. చాలా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ సెలయేరు కిందికి ప్రవహిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. కిందికి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. అంత ఎత్తులో చివరగా నుంచున్నారు వాళ్ళిద్దరూ. కొంచెం కూడా జంకు లేకుండా ముందుకు అడుగు వేసి వాళ్ళ కోయ భాషలో శివంగి ఏదో మాట్లాడుతూ ఎలుగెత్తి పలికింది. అటువైపు నుంచి అదే భాషలో వాళ్ళు మాట్లాడుతూ కొంతమంది దృఢకాయులు ముందుకు వచ్చి ఆ సెలయేరుకి దిగువన వలను కట్టి ఏదో మాట్లాడుతున్నారు. అదంతా ప్రతాప్ వర్మకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎవరు వాళ్ళంతా? మా గూడెంలో నివసించే ప్రజలు. నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. ఏమిటి ఆ భాష? అది మా పూర్వ భాష, మా గూడానికి చెందిన భాష. మీరు మాతో పాటు ఉంటే మీకు కూడా త్వరలోనే వస్తుందిలేండి. రాదొరా. రా అంటే ఎలా వెళ్తాము? ఇక్కడ నుంచి రివ్వున దూకడమే. నీకేమైనా మతిపోయిందా? ఇక్కడ నుంచి దూకితే ప్రాణాలు పోతాయి. ఏమీ కాదు, నేనున్నాను కదా అంటూ ప్రతాప్ వర్మ నడుం చుట్టూ చేతులు వేసి, నా కళ్ళల్లోకి చూడండి దొరా అని అంటూ
ఒక్కసారిగా ప్రతాప్ వర్మను పట్టుకుని కిందకి దూకింది. గుండె జల్లుమంది. శివంగిని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. అంత ఎత్తు నుంచి గాల్లోకి తేలిపోతుంటే పై ప్రాణాలు పైనే పోతున్నట్లు అనిపించింది. చాలా ఎత్తు నుంచి వలలపై పడి అంత ఎత్తుకి ఎగిరి ఒకరిపై ఒకరు దొర్లుతూ అలాగే ఉండిపోయారు కాసేపు. దొరా వదలండి. శివంగి కళ్ళు మూసుకుని ఉన్న ప్రతాప్ వర్మని చూసి నవ్వుతూ అంది. చిన్నగా కళ్ళు తెరిచి శివంగి నవ్వుతూ ఉండడం చూసి కోపంగా చూస్తూ తనను వదిలిపెట్టాడు. ప్రతాప్ వర్మ గురించి ఆ గూడెం వాసులందరికీ వాళ్ళ భాషల్లో ఏదో చెప్తోంది శివంగి. వాళ్ళందరూ వంగి వంగి దండాలు పెడుతూ ప్రతాప్ వర్మను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకు నువ్వు అలా నవ్వుతున్నావు? శివంగి వైపు చూస్తూ అడిగాడు ప్రతాప్ వర్మ. ఏమీ లేదు దొరా, ఏదో ఉంది. లేకపోతే ఎందుకలా నవ్వుతావు? చెప్పొచ్చు కదా. వద్దులేండి, మళ్ళీ మీకు కోపం వస్తే మేము ఇబ్బంది పడతాము. అదేంటి శివంగి అలా అంటావు? నేను యువరాజుని కావచ్చు, కానీ అంతకంటే ముందు ఒక మనిషిని. నీ మాటలకు నాకు నిజంగానే కోపం వస్తే అది నీ వరకే ఉంటుంది. శివంగి ఏమీ మాట్లాడలేదు. చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. శివంగి వైపే చూస్తూ ఆ నవ్వుకి సమాధానం ఏమిటి? ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదా? అంత రహస్యం ఏమీ లేదు దొరా. కొండ శిఖరం పైనుంచి కిందకి దూకడానికే మీకు అంత భయం వేసింది కదా. భయంతో నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఇంత భయస్థులైన మీరు మా గూడాన్ని ఎలా కాపాడతారు? తాంత్రిక విద్యలు, క్షుద్ర ఉపాసన ఉన్న ఆ వీరభద్ర విజయేంద్ర భూపతిని ఎలా ఎదిరిస్తారు? చిరునవ్వు నవ్వాడు ప్రతాప్ వర్మ. మీ నవ్వుకి అర్థం ఏమిటి దొరా? ప్రతాప్ వర్మ ఏమీ మాట్లాడకుండా ముందుకడుగులు వేశాడు. అతని వెనకాలే శివంగి, గూడెం ప్రజలు నడుస్తున్నారు. గూడెం పెద్ద నిశీధుడికి యువరాజు వచ్చాడని కబురు చెప్పడానికి వెళ్ళింది శివంగి. జేజీ జేజీ పిలుస్తోంది. ధ్యానముద్రలో నిమగ్నమై ఉన్నాడు నిశీధుడు. బయటికి వచ్చి సూర్యకిరణాలను గమనిస్తూ ఇంకొక 2 విగడియలు జేజీ జ్ఞానం ముగుస్తుంది అనుకుంటూ ఒక పెద్ద తట్ట తీసి పళ్ళు, పలహారాలు అన్నీ సర్దుతోంది. అప్పుడే చిన్నగా కళ్ళు తెరిచి శివంగి వైపు చూస్తూ ఏంటమ్మా, ఎక్కడికి ప్రయాణం అన్నాడు నిశీధుడు. ఎక్కడికి లేదు జేజీ, మన గూడానికి యువరాజు వచ్చాడు. నువ్వు మన గూడాన్ని రక్షించాలి అని అభ్యర్థిస్తూ లేఖ రాశావు కదా. ఏంటమ్మా అంత తేలికగా మాట్లాడుతున్నావు అంటూ గబగబా లేచి భుజాన కండువా వేసుకుని మూలన ఉన్న కర్ర అందుకుని బయటికి వచ్చాడు. ఆగు జేజీ, వస్తున్నాను అంటూ వెనకగా శివంగి పళ్ళు, పలహారాలు పట్టుకుని వస్తోంది. జేజీ, నాకు ఒక చిన్న సందేహం. ఏంటమ్మా? అతను చూస్తే ఒట్టి అమాయకుడిలాగా ఉన్నాడు. బాగా పిరికివాడిలాగా కనిపిస్తున్నాడు. అతను ఎలా మన గూడాన్ని రక్షిస్తాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు శివంగి నువ్వు? అదే ఆ యువరాజు ప్రతాప్ వర్మ. తప్పమ్మా, ఆయన గురించి పూర్తిగా తెలియకుండా ఒక నిర్ణయానికి రావడం చాలా తప్పు. జేజీ, నేను ఆయన్ని చూశాను. చెట్టు ఎక్కడానికి కూడా భయపడ్డాడు. నాతో పాటు ఒక చెట్టు పైనుంచి మరొక చెట్టు పైకి రివ్వున గాల్లోకి ఊడని పట్టుకుని ఎగరలేడు. ఎత్తులంటే భయం, నీరంటే భయం. అతనికంటే నేనే 100 రెట్లు ధైర్యంగా ఉన్నానని నాకు అనిపిస్తోంది. లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఆయన గురించి చెప్తాను విను. రాజులు, రాజ్యాలు అంతరించిన, శాఖలు మారిన, యుగాలు గడిచిన, సకకర్తాలుగా, యుగ పురుషులుగా మనకి వింత వింత చరిత్రలు, మంచి మంచి పురాణ కథలు తెలుసుకోవలసినవి కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే వాటిల్లో అణుమాత్రమైనా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అలాంటిదే ఈ ప్రతాప్ వర్మ చరిత్ర. విక్రమ్ వర్మ ప్రజలను కన్న బిడ్డల్లాగా చూస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ ఉండేవాడు. రాజుల్ని, సామంత రాజుల్ని గెలిచి వారిని పాదాక్రాంతుల్ని చేసుకుని వారితో సేవలు పొందుతూ ధన కనక వస్తు వాహనాలతో తులతూగుతూ పుణ్యరాశిగా పేరు పొందాడు. ఎన్నో సిరి సంపదలు ఉన్నా సంతానం లేదు అన్న బాధ విక్రమ్ వర్మని రోజు రోజుకి కృంగదీస్తూ ఉండేది.
మనోవేదనకు మించిన రోగం మరొకటి లేదు. సంతానం కోసం చెయ్యని నోము లేదు, మొక్కని దేవుడు లేడు. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగారు, ఎన్నెన్నో యాగాలు క్రతువులు జరిపించారు. భూదానం, గోదానం, సువర్ణదానం, ఇలా ఎన్నో దాన ధర్మాలు చేశారు. ప్రతిఫలం లేదు. ఆయుర్వేద వైద్యాన్ని సంపూర్ణంగా విశ్వసించాడు. అలా నేను రాజుగారికి పరిచయము. నా అనుభవంతో ఎన్నో మూలికలు, ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్న చూర్ణాలు ఇస్తూ వైద్యం మొదలుపెట్టాను. చాలా రోజులు వైద్య నిమిత్తం నేను రాజదర్బారులో బస చేశాను. ఆ రోజు అక్కడ జరిగిన సంభాషణలు మొత్తం స్వయంగా విన్నాను అంటూ నిశీధుడు చెప్పే మాటలను శ్రద్ధగా వింటూ కొడుతూ అతని వెనకాలే నడుస్తోంది శివంగి. ఆ రోజు దర్బారుకి ఎంతోమంది పండితులను, ఆస్థాన విద్వాంసులను పిలిపించి సంతానం కోసం ఏదైనా పరిష్కారం చూపించమని విక్రమ్ వర్మ అడగగా, ఆ విద్వాంసులు విక్రమ్ వర్మ దంపతుల జాతకాలను పరీక్షించి తప్పక సంతానం కలుగుతుంది, మీ దంపతులు ఇరువురు 30 దినాలు కఠోర దీక్ష చెయ్యమని, దేవి అనుగ్రహం తప్పక కలుగుతుందని, ధైర్యశాలి ధీరుడు అయిన కొడుకు జన్మిస్తాడని, కానీ 22 శత్రువుతో పోరాడి విజయం సాధించి వీరుడుగా మరణిస్తాడని, వెన్ను చూపడని చాలా దృఢంగా చెప్పారు. విద్వాంసుల మాటలు విని ఆనందించాలో బాధపడాలో ఆ రాజదంపతులకు అర్థం కాలేదు. స్వామి, సంతానం కలిగినట్టే కలిగి కనుమరుగైపోతుందంటే తట్టుకోవడం ఎలాగా? దీనికి పరిష్కారం లేదా? బిడ్డ పుట్టాక వాడిపై ప్రేమ ఆప్యాయతలు పెరిగి వాడిపైన ప్రాణం పెట్టుకుంటాము కదా, అలాంటి బిడ్డ కనుమరుగైపోతాడు అంటే తట్టుకోవడం ఎలా? మహారాణి విలపిస్తూ అడిగింది. పూజ్యులారా, ఇందుకు పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఎన్ని సిరి సంపదలు అయినా ఇస్తాను, మాకు సంతానం కలగాలి, దీర్ఘాయుష్యమంతుడై జీవించాలి. మహారాజు పరిస్థితి దయనీయంగా మారింది. ఓ రాజా, మానవ జన్మ ఎత్తాక చావు రాకుండా ఉండడం అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. కావున ఈ విషయం గురించి విలపించవద్దు. నీకు కార్యార్థి అయి కొడుకు జన్మిస్తాడు. కార్యం పూర్తి కాగానే అతని జన్మ సమాప్తం కాక తప్పదు. ఇది విధి. స్వామి, మీరేం చెప్తున్నారు? ఓ రాజా, వివరంగా చెప్తాను విను అంటూ పండితులు ఇంకా ఇలా చెప్తున్నారు. రావణ సంహారానికై రాముడు జన్మించాడు. కంసుని సంహారానికై కృష్ణుడు జన్మించాడు. హిరణ్యాక్షుడి సంహారానికై ప్రహ్లాదుడు జన్మించినట్లు అలాగే మీకు ఒక పుణ్యపురుషుడు జన్మిస్తాడు. అందుకు మీరు సంసిద్ధులు కండి. 30 రోజులు కఠోర దీక్ష చెయ్యండి. ఆ తర్వాత 1 మాసం రోజులు మీరు కేవలం మహారాణి మందిరానికి మాత్రమే పరిమితం కావాలి. ఆవిడితో మాత్రమే శయ్యను పంచుకోవాలి అంటూ ఆ రోజు విద్వాంసులు సూచించిన సూచనలు అమలులో పెడుతూ వారి మాటలపై నమ్మకంతో దీక్షకు సంసిద్ధులు అయ్యారు మహారాజా దంపతులు ఇద్దరు. ఒకవైపు నా దగ్గర ఆయుర్వేద వైద్యాన్ని తీసుకుంటూనే 30 రోజులు కఠోర దీక్ష చేశారు. కేవలం రాత్రిపూట కొంచెం పాయాసం తీసుకుని దేవి సన్నిధిలోనే నేల మీద పవలించేవారు. 31 దినములు పూర్తయ్యాయి. దీక్ష విరమణ జరిగింది. దేవి విగ్రహంలో మునుపు ఎన్నడూ లేని కొత్త చైతన్యం చేరుకుంది. ఏదో ప్రశాంతత, ఏదో తెలియని కొత్త ఉత్తేజం మహారాజులో కనిపించడం కల్లారా చూశాను. ఆ రోజు రాత్రి మహారాజు నిద్రలో ఉండగా దేవి స్వప్న సాక్షాత్కారం జరిగింది. కళ్ళు భరించలేని వెలుగు. ఆ రూపాన్ని ఎంత చూడాలని చూసినా చూడలేకపోతున్నాడు విక్రమ్ వర్మ. విక్రమ్ వర్మ, నీ దీక్షకు ఎంతగానో సంతసించాను. మీకు తప్పక సంతానం కలుగుతుంది. కానీ ఆ బాలుడికి 7వ ఏడు ఉపనయనం చేసి వెంటనే గురుకులానికి తరలించండి. నా ఆశీర్వాదం వాడికి సంపూర్ణంగా ఉంటుంది. వాడికి 10 వర్షాలు పూర్తి అయ్యేసరికి అనిర్విద్య నైపుణ్యాన్ని, సకల శాస్త్ర ప్రాముణ్యతను సంతరించుకుంటాడు. అంగ కలింగ విద్యలను ఔపోసన పడతాడు. మాయ మంత్ర విద్యలను ఛేదించగలిగే నేర్పరిగా రాజ్యానికి తిరిగి వస్తాడు. మీ రాజ్యానికి వెన్నుముకగా మారతాడు అని పలికిన ఆ దేవి స్వరూపాన్ని చూడాలని ఎంత ప్రయత్నించినా ఆ శక్తిని చూసే శక్తి లేక గట్టిగా నిద్రలోనే అరుస్తున్నాడు విక్రమ్ వర్మ. అతని పక్కనే నిద్రిస్తున్న మహారాణి కంగారుగా నిద్రలేచి
కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తున్న మహారాజు వైపు కంగారుగా చూస్తూ స్వామి స్వామి అని తడుతూ మహారాజుని నిద్రలేపి జరిగిన వృత్తాంతం మొత్తం తెలుసుకుని అదంతా ఆ మర్నాడు రాజ విద్వాంసులతో పండితులతో సంభాషణ జరిపి దేవి అనుగ్రహం కలిగిందని నిర్ధారించుకున్నారు. ఆ రోజు నుంచి 30 రోజులు రాజుగారు కేవలం మహారాణి మందిరానికి మాత్రమే పరిమితమయ్యారు. 9 మాసాల తర్వాత మహారాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అతనే ప్రతాప్ వర్మ. అతను పుట్టిన గడియలు విగడియలు అన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయని, యువరాజు జననం రాజ్యానికి ఎంతో శ్రేయస్కరమని చెప్తున్న పండితుల మాటలు విని మహారాజు ఆనందానికి హద్దే లేదు. ఎంతో అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టకుండా ప్రతాప్ వర్మను పెంచుకున్నారు. 7వ ఏడు రాగానే దేవి ఆజ్ఞని అనుసరిస్తూ గురుకులానికి పంపించారు. చాలా తక్కువ కాలంలోనే కేవలం 3 సంవత్సరాలలో అనిర్విచ విద్యా ప్రాముఖ్యతను సాధించాడు. పురాణ ఇతిహాసాలను, ధనుర్విద్యా నైపుణ్యాన్ని, కర్రసాము కత్తిసాము లాంటి రాజ విద్యలను, అంగ కళింగ విద్యలను, ఎటువంటి మాయా మంత్ర విద్యలను అయినా ఛేదించగల నేర్పరిగా రాజదర్బారుకు తిరిగి వచ్చాడు. అప్పుడు కేవలం ప్రతాప్ వర్మ వయసు 10 వర్షాలు కంటే ఎక్కువ ఉండదు. కానీ అతను చూపించిన ధైర్యం, తెగువ ఆ రోజు మహారాజు మీదకి దండెత్తి వచ్చిన శత్రు సైన్యానికి చెమటలు పట్టించాడు. 3 సంవత్సరాలు గురుకులంలో ఉండి వచ్చిన ప్రతాప్ వర్మకి ఘన స్వాగతం చెప్పారు. విక్రమ్ వర్మ దంపతులకు, తల్లిదండ్రులకు ఇదే నా అభివందనం అంటూ నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు ప్రతాప్ వర్మ. దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించి అంతలోనే మహాదేవి మాటలు గుర్తుకు వచ్చి రాజదంపతులకు మనసులో కలవరం. ప్రతాప్ వర్మను గుండెలకు హత్తుకున్నారు ఆ రాజదంపతులు. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు ఎంతో సంతోషపడ్డాడు ప్రతాప్ వర్మ. కని విని ఎరుగని పిండి వంటలతో విందు భోజనం ఏర్పాట్లు, ఆటపాటలతో రాజ్యం మొత్తం కలకలలాడిపోతోంది. యువరాజు తిరిగి వచ్చాడని సంబరాలు చేసుకుంటున్నారు. ఆ రోజు రాత్రి తన తండ్రి చావుకి కారణమైన విక్రమ్ వర్మ పతనాన్ని చూడాలని, అతని రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని పొగతో రగిలిపోతున్న శత్రురాజ్య రాణి మనోరంజితవల్లి, ఆ దేశపు యువరాణి కొడుకు వచ్చిన ఆనందంలో విక్రమ్ వర్మ ములిగి తేలుతున్నాడని తెలుసుకుని అతను ఆదమరిచి ఉన్నప్పుడే దాడి చెయ్యాలని నిర్ణయించుకుని గుర్రములు, రథములు, భటులను అందరినీ యుద్ధానికి చీకటి మాటున విక్రమ్ వర్మ రాజ్యాన్ని చుట్టుముట్టమని ఆజ్ఞాపించింది. ఎంతోమంది విద్వాంసులు, మంత్రులు ఇది తప్పని, రాజనీతిని తప్పుతున్నారని మనోరంజితవల్లికి ఎంతెంతో చెప్పి హెచ్చరించినా వాళ్ళ మాటలను కొట్టిపాడేస్తూ ఈ రాజ్యానికి రాణిని నేను, నా మాటకు ఎదురు చెప్పిన ప్రతి ఒక్కరికి శిరచ్ఛేదం తప్పదు జాగ్రత్త అంటూ వాళ్ళు మారు మాట్లాడకుండా చేసింది. సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చెయ్యకూడదు అన్న నియమాన్ని ఉల్లంఘించి రాజ్యకాంక్షతో విక్రమ్ వర్మ పతనాన్ని ఎలాగైనా చూడాలి అన్న మొండి పట్టుదలతో ఆలోచన లేని నిర్ణయాన్ని తీసుకుని తప్పు చేసింది. తర్వాత ఏమైంది జేజీ? నిశీధుడు చెప్తోంది అంతా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వింటున్న శివంగి ఆసక్తిగా అడుగుతోంది. యువరాజు వచ్చాడన్న సంతోషంలో రాజ్యం మొత్తం సంబరాలు జరుపుకుంటోంది. విందులు, వినోదాలు, ఆటలు, పాటలతో కలకలలాడిపోతోంది. మరొక వైపు చీకటి మాటున శత్రువులు ముంచుకుని వస్తున్నారు. మరొకరు అయితే ప్రమాదం చాటున ఉన్నామన్న స్ఫురణ మంచుకైనా తెలిసేది కాదు. నృత్య ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ గుర్రాల అడుగుల శబ్దాలు మరొకరు అయితే విని గ్రహించలేకపోయేవారు. కానీ శబ్దబేరీ విద్యలో ఆరితేరిన ప్రతాప్ వర్మకి మాత్రం అది సాధ్యమే అయ్యింది. అంత కోలాహలంలో కూడా వాళ్ళు ప్రమాదంలో ఉన్నామని చిటికలో కనిపెట్టేశాడు. వెంటనే అందరినీ నిశ్శబ్దంగా ఉండమని, ఎక్కడి వాళ్ళు అక్కడే కదలకుండా ఉండమని, ఒక్కరు కూడా మాట్లాడకూడదని ఆజ్ఞని మంజూరు చేసి తాను ఉన్న ప్రదేశంలోనే ధ్యానముద్రలో నిమగ్నమై కూర్చున్నాడు. అందరూ నిశ్శబ్దంగా యువరాజుని గమనిస్తున్నారు. యువరాజు నుంచి అతీతమైన శక్తి ప్రకాశించడం మేమందరం చూస్తూ చాలా ఆశ్చర్యంలో మునిగిపోయాము. శత్రు రాజ్యం నుంచి సైన్యం దండెత్తి వస్తోంది.
మరికొన్ని నిమిషాల్లో మన పైకి దాడి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. యువరాజు చెప్పేది వింటూ మహారాజు వెంటనే సైన్యాన్ని ఉద్రిక్తం చేశాడు. లాభం లేదు తండ్రి, సరిహద్దులు దాటి వాళ్ళు మన రాజ్యాన్ని చుట్టుముట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదెక్కడి విపత్తు! ఒకవైపు ఎన్నో సంవత్సరాల తర్వాత నువ్వు రాజ్యానికి తిరిగి వచ్చావని సంబరాలు జరిపిస్తుంటే ఈ ఊహించని పరిణామం ఏమిటి? సూర్యాస్తమయం తర్వాత ఇలా వేరొక రాజ్యంపై దాడి చెయ్యకూడదు అన్న విచక్షణ జ్ఞానం లేని ఆ నీచులు ఎవరు? మండిపడుతూ కోపంగా అన్నాడు విక్రమవర్మ. అది ఎవరో కాదు తండ్రి, మన శత్రురాజ్య యువరాణి మనోరంజితవల్లి ప్రతీకారంతో రగిలిపోతోంది. అందుకు ప్రతిఫలమే ఈ దాడి. పుత్రా, ఈ ప్రమాదం నుంచి మన రాజ్యాన్ని మనం కాపాడుకోలేమా? తప్పక కాపాడుకోగలము అంటూ అంతఃపురం పైభాగానికి చేరుకుని దూరదృష్టి విద్యా మహిమతో శత్రువులు ఎంత దూరం వచ్చారో గమనించి అంబులు చేతిలోకి తీసుకుని మంత్రోచ్చారణ చేసి అంతఃపురం చుట్టూ మంత్రాలతో ఉన్న అంబులను సంధించి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్క దోమ కూడా అటు నుంచి ఇటు రాలేనంత పకడ్బందీగా ఉంది ఆ రక్షణ వలయము. లోపల గాలి బయటకు వెళ్ళనంత సురక్షితంగా ఉంది. శత్రురాజా యువరాణి తనతో పాటు వచ్చిన సైనికులు ఎంతగానో ప్రయత్నించారు ఆ రక్షణ వలయాన్ని ఛేదించడానికి. వాళ్ళ వల్ల కాలేదు. కనీసం దాని దరిదాపుల్లోకి కూడా వాళ్ళు రాలేకపోయారు. వచ్చిన ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెనక్కి వెళ్ళలేదు. అంతటి విద్యా పరిపూర్ణితుడైన ప్రతాప్ వర్మ భయస్థుడు అని ఎలా అంటావమ్మా? శివంగితో నిశీధుడు జరిగిందంతా చెబుతూ ముందుకు కదులుతున్నాడు. జేజీ, మరి ఆ తర్వాత ఏమైంది? ఆ శత్రురాజ్య యువరాణి అయిన మనోరంజితవల్లికి బుద్ధి చెప్పారా? హా, అది కూడా జరిగింది. సురక్షిత వలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వెనువెంటనే మళ్ళీ మంత్రాన్ని జపిస్తూ మాయా అస్త్రాన్ని సంధించాడు ప్రతాప్ వర్మ. ఆ మాయా అస్త్ర ప్రభావం వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయారు. స్పృహ తప్పి ఉన్న శత్రు సైన్యాన్ని మొత్తం కారాగారానికి తరలించారు. శత్రురాజ్య యువరాణి మనోరంజితవల్లికి మరణదండన విధించాలని రాజ్యసభలో నిర్ణయం జరిగింది. వద్దు తండ్రి, మీ శిక్షను రద్దు చేయండి. ఆడవాళ్లకు శిరచ్ఛేదం చేయడం తప్పు. ఆవిడ అధర్మాన్ని ఆశ్రయించడం వల్ల అపజయం పొందింది. మనము కూడా అదే తప్పు చేస్తే మన వెన్నంటి ఉన్న విజయలక్ష్మి ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఆమె చేసిన తప్పు మనము చెయ్యొద్దు. రాజనీతిని గౌరవించండి. అయినా ఆవిడ ఓటమిని పొందింది. ఓటమి అంటే మరణమే కదా. మరణించిన వారిని మళ్ళీ ఏం శిక్షిస్తారు? క్షమించి వదిలేయండి అని తండ్రి ఆజ్ఞకి అడ్డు వస్తూ రాజ్యసభలో 10 ఏళ్ల చిన్న పిల్లవాడు అయినా ఎంతో ధైర్యంగా నిలబడిన ప్రతాప్ వర్మ రూపాన్ని ఎవరు మర్చిపోగలరు? జేజీ, మరి నువ్వు చెప్పేదంతా నిజమైతే మన మాయాకొలను దాటి వచ్చేటప్పుడు చాలా ఆశ్చర్యపోతున్నట్టు భయంగా చూస్తూ ఎందుకు వచ్చాడు? అంత జ్ఞానము, అంత విద్య తెలిసిన వాడైతే అది మాయాకొలను అని, అదంతా కనికట్టు విద్య అని ఎందుకు తెలుసుకోలేకపోయాడు? చాలా అనుమానంగా అయోమయంగా చూస్తూ అడిగింది శివంగి. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అలా ప్రవర్తించారు అంటే అందుకు తగ్గ కారణమేదో ఉంటుంది అంటూ గద్దె వైపుకు గబగబా నడుస్తున్నాడు నిశీధుడు. నిశీధుడిని అనుసరిస్తూ, జేజీ చెప్పిందంతా నిజమేనా? అయితే యువరాజు ప్రతాప్ వర్మ ఎందుకు భయపడ్డారు? ఆలోచిస్తోంది శివంగి. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.